హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి అన్నీ కూడా బీటెక్ ఎలిజిబిలిటీతోనే వస్తున్న గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఈ జాబ్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగే శాలరీ అనేది 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 18, 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే జైల్ ఇండియా లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. GAIL జైల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. మన ఇండియాకి సంబంధించినటువంటి గ్యాస్ సెక్టార్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ కంపెనీయే చేయడం జరుగుతుంది. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టోటల్గా 4 డిపార్ట్మెంట్ల నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. బీటెక్ అనేది ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేయాలి అని చెక్ చేసినట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలానే ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రికల్ బ్రాంచ్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలానే మెకానికల్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అండి. కాకపోతే వేరియస్ డిపార్ట్మెంట్లో మనకి వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని మెన్షన్ చేశారు. టోటల్గా 70 వరకు పోస్టులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 1లోనే మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు. మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన GAILonline.com నుంచే మనం అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు వీడియో ఎండింగ్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో బేసిక్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్మెంట్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ అనేవి పేజ్ నెంబర్ 1లోనే మెన్షన్ చేశారు. అలానే మీరు డైరెక్ట్గా కెమికల్ ఇంజనీరింగ్ కాకుండా వాటి సబ్ బ్రాంచెస్ అయిన పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ అండ్ పాలిమర్ సైన్స్, ఈ విధంగా ఏ బ్రాంచ్లో అయినా సరే మీరు బీటెక్ మినిమం 65% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బీటెక్ అనేది ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో మీరు బీటెక్ అనేది మినిమం 65% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సబ్ బ్రాంచెస్ చెక్ చేసినట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో మనకు బీటెక్ అనేది మినిమం 65% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మెకానికల్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు సబ్ బ్రాంచెస్ అయిన ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వీటిలో ఏ బ్రాంచ్లో అయినా సరే బీటెక్ అనేది మినిమం 65% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా బీటెక్లో మినిమం 65% కంటే ఎక్కువ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు SC, ST లేదా PWBD కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు బీటెక్లో 5% రిలాక్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు 60% మార్క్స్తో బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే SC, ST, PWBD వాళ్ళు ఈ జైల్ కార్పొరేషన్లో మీకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు.
జాబ్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పేజ్ నెంబర్ 3లో మెన్షన్ చేశారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. బీటెక్ అనేది రెగ్యులర్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 4 ఇయర్స్ రెగ్యులర్ బీటెక్ కోర్స్ అనేది. అలానే బిఈ బీటెక్ మరియు ఎంటెక్ అనేది 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. 2025, 26 ఇయర్కి సంబంధించినటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బ్రాంచెస్లో కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచెస్లో ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో మినిమం 65% మార్క్స్ అనేవి లాస్ట్ సెమిస్టర్ వరకు ఉన్న వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి వీళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మ్యాక్సిమం 26 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు. ఏజ్ లిమిట్ అనేది March 18, 2026 వరకు ఈ విధంగా ఉండాలి వీళ్ళు చెప్పిన విధంగా. ఎందుకంటే మనకి March 18, 2026 అనేది ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు కదా. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి మన ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం 26 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 31 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 29 ఇయర్స్. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 36 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీకి చెందిన పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 39 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 41 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా బీటెక్ చేస్తున్న వాళ్ళు అలానే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ కాబట్టి మనకి రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. అలానే చాలా మంచి జాబ్ ప్యాకేజ్ కూడా లభిస్తుంది. జాబ్ శాలరీ కూడా. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ శాలరీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 4లో మెన్షన్ చేశారు. 5th పాయింట్లో స్టార్టింగే మీరు సెలెక్ట్ అయిన తర్వాత 60,000 బేసిక్ పే అనేది మీకు లభిస్తుంది. ఈ 60,000 రూపీస్తో పాటుగానే మీకు రకరకాల జాబ్ అలవెన్స్, డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ఈ విధంగా ప్రతి జాబ్ అలవెన్స్ అనేది లభిస్తుంది. ఎందుకంటే మనకి ఈ జైల్ కంపెనీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లభించే ప్రతి జాబ్ అలవెన్స్ అనేది మీకు కూడా లభిస్తుంది. 1 ఇయర్ మీరు ట్రైనింగ్లో ఉండాల్సి ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ శాలరీ అనేది దాదాపుగా 80,000 నుంచి 1 lakh వరకు బేసిక్ పే అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్కి సంబంధించినటువంటి కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 5లో సెక్షన్ 7లో మెన్షన్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే బీటెక్ అనేది కంప్లీట్ చేసి అలానే గేట్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా రాసి ఉండాలి. 2026 ఇయర్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోగలరు. గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా. మీ బ్రాంచ్కి సంబంధించినటువంటి గేట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 2026లో మాత్రమే గేట్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. 2025 లేదా అంతకన్నా ముందు రాసిన వాళ్ళకి జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదండి. మీరు గేట్ ఎగ్జామినేషన్ అనేది పేపర్ కోడ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీ బ్రాంచ్కి ప్యారలల్గానే పేపర్ కోడ్ కూడా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి గేట్ ఎగ్జామినేషన్ మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. 2025 లేదా అంతకంటే ముందు గేట్ మార్క్స్ అనేవి ఈ జాబ్లో సెలక్షన్ అనేది చేయడానికి పరిగణనలోకి తీసుకోబడవు. కేవలం 2026 గేట్ ఎగ్జామినేషన్ స్కోర్ మాత్రమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఒకవేళ మీరు గేట్ 2026 ఎగ్జామినేషన్ రాయలేదు అనుకుంటే మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని మెన్షన్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే గేట్ ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే వాళ్ళైనా అప్లై చేసుకోగలుగుతారు. వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే. ఎందుకంటే మనకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మనకి ఆల్ ఇండియా కంపెనీ కాబట్టి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఏపీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి.
ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఫిబ్రవరి 20th 2026న స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 18th 2026 ఈవినింగ్ 6 PM వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన jailonline.comని కూడా నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెరీర్స్ సెక్షన్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ విండో అనేది ఓపెన్ అవుతుంది. వీళ్ళ కెరీర్స్ సెక్షన్లోనే స్టార్టింగ్లోనే మీరు గమనించవచ్చు కెరీర్ ఆపర్చునిటీస్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ త్రూ గేట్ 2026 అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మార్చ్ 18th 2026 అని కనిపిస్తుంది. లాస్ట్ డేట్ అనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు గేట్ ఎగ్జామినేషన్ రాయినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసి ఉన్నట్లయితే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు, వాళ్ళకని ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.